ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. మనం ఈ పుస్తకంలో చదివాను. ఆ పుస్తకంలో చివరి మాటగా ఒకటి రాసుకున్నారేంటి, మా నాన్న గురించి, బాంధవ్యాలను కొట్టి సూదిలా జారిపోయే నాన్న అని. అంటే ఇది ఒక చాలా బరువైన మాట. అంటే బాంధవ్యాల గురించి ఎంతో గొప్పగా అవగాహన ఉన్న వాళ్ళు నోటి నుంచే వస్తుంది. అంటే మీ నాన్నగారితో ఏంటి అంత అనుబంధం మీకు? మా నాన్న డౌన్ టు ఎర్త్ మనిషి. మా నాన్న వల్ల మా వంశం అంటే మేము 7 అన్నదమ్ములు. ఇవాళ 7 మా కుటుంబీకులు 60 మంది. ఇవాళ ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ 60 మంది ఉన్నాం. అందరూ హైదరాబాద్లో ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయినా. అంటే మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఇంకే బయట వాళ్ళు ఎవరు రాక్కర్లా, అక్కలు. సో ఇంత పెద్ద ఫ్యామిలీ, సినిమాలో ఉమ్మిడి కుటుంబం అంటే చాలా కాలం మాకు, అంటే నా జ్ఞానం వచ్చే వరకు మేము అందరం కలిసి ఉన్నాం. ఆ రైల్వే క్వార్టర్స్లో 221/1లో ఆ 3 రూముల్లో వదినలు, పిల్లలు, చుట్టాలు, పక్కాలు, ఎప్పుడు సరదా సందడి, ఒక కుక్క, ఒక గేదె. ఎట్లా ఇంకా మేము బయటికి ఏ అనుభూతి కోసం బయటికి వెళ్ళక్కర్లేదు. మేము అలాగా ఉన్న దాన్ని ఒక మధ్యతరగతి వాడు ఎలా మెయింటైన్ చేశాడు అనేది నాకు ఇప్పటికీ కళ్ళు తిరిగి ఆశ్చర్యం. మా నాన్న ఇంత ఫ్యామిలీకి అంటే చాలా పువ్వులాగా రాలిపోయాడు. హీ వాజ్ 90 years చూశాడు. ఆ మెమరీని నేనేం చేశానంటే మిథునంలో బాలసుబ్రహ్మణ్యం క్యారెక్టర్ పెట్టేశాను. డబ్బు నాకు 750 రూపాయలు లాస్ట్ జీతం. మా నాన్న 1969లో రిటైర్ అయ్యాడు. 750 తోటి 7గురిని ఎట్లా మెయింటైన్ చేసాడు చివరిదాకా అనేది నాకు అసలు కళ్ళు తిరిగిపోయి. ఏ ఎకానమిస్ట్ కారణం ఏంటి, అప్పు ఏనాడు చేయలే మా నాన్న. ₹1 కూడా అప్పు చేయలే. అదే మాకు అబ్బింది. నేను కూడా ఎప్పుడు అప్పు చేయలే. ప్రాణావసరం వచ్చినా కూడా అప్పు చేయలే. ఒక సందర్భం చేయాల్సి వచ్చింది, చాలా బాధపడ్డా. బీపీ వచ్చేసి అంత బాధపడ్డా. చిన్న అమౌంట్, పెద్ద గొప్ప అమౌంట్ కూడా కాదు. ఎందుకు ఇలా మాటలు దాటాల్సి వచ్చింది. అందుకని మా నాన్న పోయినప్పుడు, బికాజ్ నేను బేసిక్గా కవిని, నాకు సినిమా యాక్టరు ఇలా ఇవన్నీ కన్నా తనికెళ్ళ భరణి కవి అనిపించుకోవడం చాలా ఇష్టం. అలాగే సంక్షిప్తంగా చెప్పడం ఇష్టం, చిన్నగా. మా నాన్న మొత్తం క్యారెక్టరేషన్ టప్ని ఎలా చెప్పగలను అంటే, ఎన్నో బాంధవ్యాల్ని కుట్టి సూదిలా జారిపోయాడు నాన్న. దట్ ఈస్ ద రిలేషన్షిప్. మా నాన్న ఇప్పుడు ఏడవగా నేను చూడలే. లోపల ఎంత క్షోభపడ్డాడు. దరిద్రం అనుభవించలే, ఐశ్వర్యం. అంటే మా నాన్నగారు, నేను సినిమాలు బాగా టాప్లో ఉన్నప్పుడు కూడా మా నాన్న ఈ వాజ్ వెరీ మచ్ హియర్. మా నాన్న నా దగ్గరే ఉండేవాడు. మా అమ్మ నాన్న, వాళ్ళమ్మ నాన్న, మా మామయ్య అత్తయ్య కూడా మా దగ్గరే ఉండేవాడు. మా నాన్న తమాషా ఏమిటంటే, వచ్చి ఇలా కారు మీద కొట్టేవాడు. ఠక్ ఠక్. డ్రైవర్ వచ్చి, తాతగారు ఏంటండి, నేను గడ్డం చేయించుకోవడానికి సికింద్రాబాద్ వెళ్ళాలి, ఒకసారి చెప్పు అనేవాడు. అంటే సికింద్రాబాద్లో ఆయన 50 ఏళ్ళ నుంచి చేయించుకుంటున్న షాప్లో వాడు ₹10 తీసుకుంటాడు. ఆయనకి ఈ కారు ఫ్రీ అని, ఆయన మన కారు కదా, ఇది పుకట్ అని ఆయన చేత. అంటే నాకు అర్థమైపోయింది, కంపెనీ కారు తెప్పించుకొని ఈ కారు పెట్రోలు, ఈ టైము, అక్కడికి వెళ్ళి అక్కడ వాడికి ₹10 ఇచ్చేవాడు. జన్మ వాడి పెద్ద దోస్తానతో, ఏం తాత ఎట్టున్నావు సారు ఈ డిస్కషన్లో. సో ఈ ఎకానమిక్స్ తెలియవు పాపం. సో చాలా అది చెప్పాక ఎప్పుడు ఏడవలేదు, ఎప్పుడు సరదాగానే ఉండేవాడు. జోక్ అంటే లోపల ఎంత అగ్ని పర్వతాలన్నా బయటకు మాత్రం. ఈ మాట ఎప్పుడు చెప్పలేదా మీరు, నాన్న పెట్రోల్ ఇంత అవుద్ది? ఆయన ఏం చేస్తున్నాడు, చిన్నప్పుడు మా నాన్న జేబులోంచి చాలా దొంగతనం చేసి ₹10, ₹5, ఓ ₹100, ₹1000 జేబులో పెట్టి చిన్నప్పుడు సినిమాలకు వెళ్ళడానికి కొట్టేశాను. దానికి వడ్డీతో సహా ఇస్తున్నాను. నా ₹1000 అంటే నాకెందుకు డబ్బు అనేవాడు. ఆ అప్పు చేయాల్సిన పరిస్థితి ఏ సందర్భంలో వచ్చింది మీకు? గ్రహణం అని ఒక సినిమా తీసింది. అంటే ఇంద్రగంటి మోహన్ కృష్ణ లండన్లో చదువుకుని డైరెక్ట్ నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమొచ్చాడంటే, సార్ నేను ఒక ఇంద్రగంటి ఫ్యామిలీయే బాగా చదువుకున్నవాడు. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి, వాళ్ళ వైఫు, వాళ్ళ ఆవిడ జానకీ బాల, మొత్తం ఒక సాహితీ కుటుంబం అది. అలాంటి వాళ్ళు ఇంటికి వచ్చి, భరణి గారు నేను ఒక సినిమా స్క్రిప్ట్ తయారు చేసుకున్నాను, అందులో ప్రధాన పాత్ర మీరు హీరో అనుకుంటే ప్రధాన పాత్ర. నాకు ఈ ప్యారలల్ సినిమా అంటే ఇష్టం. దీనికి బేస్ మా చిలకలు కూడా. ఎందుకంటే మా ఇంటి ముందు రైల్వే వాళ్ళు, పక్కన గుజరాతీ వాళ్ళు, ఇక్కడ ముస్లిమ్స్, ఇక్కడ క్రిస్టియన్స్, వచ్చి మినీ ఇండియా. అంచేత నాకు అన్ని భాషలతోటి బాగా పరిచయం, అన్ని భాషల సంస్కృతి పట్ల ఇష్టం. మలయాళ సినిమాలు తెగ చూస్తుండేవాడిని. అట్లా నేను ఆర్ట్ ఫిల్మ్స్కి, జానర్కి ఇష్టపడడం ప్రారంభించాను.
ఇప్పుడు ఏమైంది, వీడు ఈ కుర్రాడు రాగానే సరే ఏమిటో స్క్రిప్ట్ ఉంది, ఏంటంటే గుడిపాటి వెంకటచలం గారి కథని గ్రహణం అని రాశాడు. గుడిపాటి వెంకటచలం 126 నవల్స్ రాశాడు ఆయన. కానీ మన దౌర్భాగ్యం ఒక్కడి సినిమా తెలియదాన్ని, అంత గొప్ప సాహిత్యం ఉంది కూడా. సరే మంచి ఉద్దేశంతో వచ్చాడు, సరే ఏమిటాయని చెప్పాడు, స్క్రిప్ట్ ఇచ్చాడు. ఇంకేమేమిటి మీరు ఆ ప్రధాన పాత్ర సార్, ఇంకొక పాత్రకి రమ్యకృష్ణ గారిని అనుకుంటున్నాను. ఈ సినిమాకి రమ్యకృష్ణ ఏమిటాయి, వర్కౌట్ కాదు మనకి ఆర్థికంగా, జయలలిత గారిని పెట్టు. జయలలిత అసలు సినిమా ఎంతలో, అసలు ఇంతకీ ప్రొడ్యూసర్ ఎవరు, వాడే కావాలి సార్. చాలా గొప్ప విషయం చెప్పావా. ప్రొడ్యూసర్ కోసం సర్రా అని రోజు వెళ్ళి నాతో పాటు తీసుకెళ్తుండేవాడిని. చాలా ఇంటెలిజెంట్, అసలు బాగా చదువుకునేవాడు. సాహిత్యం మా ఇద్దరు, తెలుగు అయితేనేమి, ఇంగ్లీష్ అయితేనేమి, ఫ్రెంచ్, మ్యూజిక్ కూడా, వెస్ట్రన్ మ్యూజిక్ కూడా బాగొచ్చు. ఇలా పరిచయం రామ్ గోపాల్ వర్ని పరిచయం చేశాను. నా తెలివైన కుర్రాడు. చూడండి, రామ్ గోపాల్ వర్మ మీద వదిలేసి నేను షూటింగ్కి వెళ్ళాను. నాకు ఫోను సాయంత్రం, సార్ రామ్ గోపాల్ వర్మ గారు నన్ను మెడ్రాస్ మన బొంబాయి తీసుకెళ్ళిపోతున్నాడని. ఎందుకన్నా, అదే ఈ లైక్ మీ సంభవం నేను గొప్ప విషయం కదా. వెళ్ళాడు, ఓ సినిమా ఇచ్చాడు, సినిమా కూడా ఇచ్చాడు సార్ అని ఫోన్. వండర్ఫుల్. అది మధ్యాహ్నం బాగుంది. కట్ చేస్తే మళ్ళా వెనక్కి వచ్చాడు. ఏంటంటే నేను వచ్చేసాను సార్, ఏమైంది సినిమా తీశానండి, స్లో పేస్ ఉందన్నాడు. మళ్ళీ తీయమని మళ్ళీ తీయను నేను అన్నాను. మా ఇద్దరికి వర్కౌట్ కాలే వచ్చేసాను. మళ్ళీ ఎప్పుడు ఏంటండి మళ్ళీ రావడం తీస్తాను. ఈసారి నేను ప్రొడ్యూసర్ని వెతకలేను, ఎందుకంటే ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి చిన్న సినిమా చూద్దాం మా గ్యాప్లో తీద్దామంటాడు తప్ప ఎవరు తీస్తాడు. సో నాకు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తెలిస్తే అందరం సమీకరించి లోయెస్ట్ పాసిబుల్ 7 లక్షల్లో సినిమా, అందరు తెలిసిన స్టేజ్ ఆర్టిస్టులు, ఒక చోటే పడుకోవడం, ఒక నాటకం వేస్తే ఎట్లా చేస్తాం అట్లా 7 లక్షల్లో చిన్న కెమెరా, ఇవే పెద్ద పెద్ద టెక్నీషియన్స్ మళ్ళీ గోయింది ఇవాళ, అతను రెగ్యులర్ కెమెరా సినిమా తీసాం. సినిమా తీస్తున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే దైవికం అంటుంది దీన్ని నేను చాలా ఎంజాయ్ చేశాను. నేను అది 1926లో రాసిన కథ, గుడిపాటి వెంకటచలం గారు. ఒక స్త్రీని అనుమానించే భర్త మీద కథ, సొసైటీ పరంగా తన ఇష్టం కానీ సొసైటీ ఇట్లా అంటుందని. సినిమా తీస్తున్నప్పుడు నేను మొత్తం 19 పీరియడ్ ఫిలిం చేయాలి, అంటే మనం ఆ 1926కి వెళ్ళాలని చెప్పాను. నేను లేట్గా జాయిన్ అవుతా. సినిమా మొదలైంది, అందరూ బడ్జెట్ అందరూ తలో 1 లక్ష వేస్తారు. నేను మై యాక్టింగ్ అండ్ మై పార్టిసిపేషన్ ఇస్ ఫ్రీ. అట్లా అందరం ఇన్వాల్వ్ చేయాలి. లొకేషన్ లక్కవరం వెళ్ళిపోయారు, సినిమా తీస్తున్నారు. నేను 10 రోజుల తర్వాత వెళ్ళి నాకు ఇచ్చిన కాస్ట్యూమ్ చూసి షాక్ అయ్యా. ఎందుకంటే ఇక్కడ అల్లికలు ఉన్నాయి, అల్లికలు ఉండకూడదు. వాళ్ళ అక్కే మృణాల్ని, కిరణ్మయి ఆవిడే కాస్ట్యూమ్ డిజైనర్. ఐ వాజ్ షాక్డ్. ఇదేంటి ఇట్లా కాదు, ఈ పీరియడ్ కాదు కదా, ఇవి తెలిసిపోతున్నాయి అన్నీ. కొంచెం లోపల బాధపడుతున్నాయి, ఏమైనా అనడానికి లేదు. ఎందుకంటే దర్శకుడి సిస్టరు మనసులో, అతను తెలివిగా అప్పట్లో మానిటర్ తన ఇంట్లోంచి తెచ్చుకున్నాడు చిన్నది. నేను రోజు నేను జయలలిత యుద్ధం సీన్ ఉంటుంది, కొట్టుకుంటాం, నల్లటి మంచం, పడక మంచం పక్కన కొట్టుకుంటే ఇట్లా చూసా. మోహన్ కృష్ణ ఇది కలర్లో ఉంది కదా, ఒక్కసారి దీన్ని బ్లాక్ అండ్ వైట్ ఆప్షన్కి తిప్పవా అన్న. బ్లాక్ అండ్ వైట్ ఆప్షన్కి అంటే అప్పటికే అసంతృప్తితో ఉన్నా అని చెప్పే కదా, ఇది ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్. ఇలా తిప్పగానే నేను నా మనస్సు, నా ఆలోచన జప్ అని ఒక 1926కి వెళ్ళిపోయాను బ్లాక్ అండ్ వైట్లో. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. నేను వెంటనే మోహన్ కృష్ణ సార్ చూడు ఇది ఎలా ఉంది, నచ్చిందిగా, యు ఆర్ మేకింగ్ దిస్ ఫిలిం బ్లాక్ అండ్ వైట్. దట్స్ ఆల్ సార్, మరి దట్స్ ఆల్. ఎందుకంటే కరెక్ట్గా అప్పుడే స్టీవెన్ స్పిల్బర్గ్ బ్లాక్ అండ్ వైట్లో పెద్ద సినిమా తీసాడు. ఇప్పుడు ఇది ఆడుతుంది, కోట్లు వస్తాయనే ఏం కాదు కదా, మన తృప్తి కోసం తీస్తున్నాం. చలో లెట్ ఇట్ బిన్ బ్లాక్ అండ్ వైట్. ఈ కారణంగా కూడా మాకు నేషనల్ అవార్డు వచ్చింది. ఓకే, ఆ సినిమా పంపించాం. ఇప్పుడు ఇదో ప్రాబ్లం, అప్పు కదా, ఇది డిజిటల్లో తీసాం, నేషనల్ అవార్డుకి ఫిల్మ్ కావాలి. అవును, దానికి మళ్ళా 12 లక్షలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టి ప్రసాద్ ల్యాబ్స్కి మాట్లాడి, ఆయన రమేష్ ప్రసాద్ గారి అమ్మాయితోటి నేను కానీ కొంచెం తగ్గించి, మాకు రేపు సినిమా ఫిలిం మాకు చేతికి వస్తుంది, మేము కట్టాల్సిన అమౌంట్ ఇంకో 5 లక్షలు.
మా వాళ్ళకి ఫోన్ చేస్తే ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవని ఉండని వాడి తర్వాత వచ్చినప్పుడు తీసుకుంటే నా మాట నేను రేపు డబ్బులు కడతాను ఇది ఇచ్చేయండి అంటే నాకు తక్కువ చేశారు కదా నువ్వు ఎప్పుడో కడతా అంటే కుదరదుగా. అప్పుడు నాకు ఏం చేయాలి, నేను ఎప్పుడు అప్పు చేసినవాడిని కాదు. అప్పులో మజా అంటే అప్పు చేయడంలో మజా కూడా నాకు తెలియదు. ఒకసారి అలవాటు అయితే అట్లా కుదరదు. ఉనికి స్టార్ట్ అయింది. ఎట్లా మనకు 5 లక్షలు ఎవరు ఇస్తారు ఇక్కడ? నిజంగా ఇస్తారు, నాకు తెలీదు. నిజంగానే అడిగితే 10 లక్షలు కూడా ఇస్తారేమో తెలీదు. సరే మా రెడ్డి గారిని మన రావులపాలెం మిత్రుడు ఉన్నాడు. రెడ్డి గారు ఇట్లా అయిందండి, ఎంత కావాలి అన్నాడు. 5 లక్షలు ఎప్పటికి కావాలన్నాడు. కట్టాలండి, నైట్ ఎక్కుతున్నాడు అన్నాడు. తీసుకొచ్చి పొద్దున్న అంటే సినిమాల్లో చూపిస్తాను ఎంత కావాలా 20 కోట్లు పొద్దున్నే వస్తాయి అంటే అట్లా ఎట్లా వస్తుంది, వచ్చింది ఇచ్చేసాం అయిపోయింది. వీళ్ళు ఇవ్వాలిగా. కరెక్ట్. ఈ 5 లక్షలు అప్పే కదా, వీడు ఇవ్వట్లే. ఇంకా బహుశా అప్పుడేమో వచ్చిందేమో నాకు బీపీ అనుకుంటున్నాను. రాత్రి కూడా లేచేసేవాడిని. 5 lakhs ఈజ్ నాట్ ఏ బిగ్ అమౌంట్, బట్ నాకు అప్పు చేశానన్న బెంగ ఎక్కువైపోయింది అనమాట. మాకు ఏమైందండి పోనీ ఇచ్చేసేయండి అందులో చేసాను, ఇవ్వడం కోసం కాదు ఎట్లా ఇది. సరే తర్వాత తీర్చాను. అది ఫస్ట్ టైం అండ్ ప్రాబబ్లీ దట్ ఈజ్ ది లాస్ట్ టైం సోఫార్. రేపన్నా వస్తే ఏమో తెలియదు కానీ అప్పుడు అంటే మరి వాళ్ళు ఇచ్చారా? మళ్ళీ 4 నెలల తర్వాత ఇచ్చాను. మీకు రిటర్న్ ఇచ్చారు 4 తర్వాత మా వడ్డీ కూడా కట్టాను. iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.